ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ప్రజెంట్ నేను పళని శ్రీ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ని దర్శించుకొని దిండిగల్ మీదుగా శబరిమల వెళ్తున్నాను. దిండిగల్లో మెయిన్ అట్రాక్షన్ అయిన ఈ కొండ మీద ఉన్న ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నా, కానీ అంత పైకి నడవలేక టైం లేక ఇలా డ్రోన్ విజువల్స్తో సరిపెట్టుకున్నా. పైన అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ విజువల్స్ని ఎంజాయ్ చేయండి. ఈ ఫోర్ట్కి ఒక చరిత్ర ఉంది. ఈ కొండపై ఉన్న ఫోర్ట్ని 1605 సంవత్సరంలో మదురై రాజు ముత్తు కృష్ణప్ప నాయకర్ నిర్మించారు. ఆ తర్వాత యుద్ధాల్లో మైసూర్ రాజులు, టిప్పు సుల్తాను 1790లో బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ప్రస్తుతం అయితే పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. నేనప్పటికీ నా ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఇది 6వ రోజు. నేను తిరుపతి నుండి కాణిపాకం, వేలూరు, అరుణాచలం, భవానీ, పళని, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ని దర్శించుకొని శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్తున్నా. ఇక్కడ నుండి పంబకి 255 కిలోమీటర్లు ఉంటుంది. నాన్ స్టాప్గా అయితే 6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ దారిలో మంచి మంచి అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చిన్నగా వెళ్తాను. ఫస్ట్ అయితే ఎరుమేలి వెళ్తాను. అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అవ్వచ్చు. నైట్ అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ శబరిమల అయితే వెళ్తాను. ఎక్కువ మంది అయ్యప్ప మాల వేసుకొని నవంబర్లో, డిసెంబర్లో, ఇంకా జనవరి 16వ తేదీన మకర జ్యోతిని దర్శించుకోవడానికి వెళ్తారు. కానీ ఈ శబరిమల అయ్యప్ప టెంపుల్ ప్రతి నెల కూడా సుమారు 5 రోజుల పాటు ఓపెన్ చేసి ఉంటుంది. సో భక్తుల రద్దీ లేకుండా ఉండాలి అంటే మీకు కనిపిస్తున్న ఈ రోజుల్లో ప్లాన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ కొంత దూరం వెళ్ళగానే బట్లగుండు అనే ఈ ఊరి దగ్గరికి రాగానే లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ ఊరు దాటగానే శ్రీ శరవణ భవన్ హోటల్ కనిపించింది. ఇక్కడ భోజనం ఎలా ఉందో ట్రై చేద్దాం. స్వామి శరణం. ఇప్పుడే భోజనం అయితే అయిపోయింది. ఇది హోటల్ వచ్చి శ్రీ శరవణ భవన్. ఫుడ్ అయితే మాత్రం బాగుంది. రైస్ బాగుంది, సాంబార్ బాగుంది, రసం బాగుంది, పెరుగు బాగుంది, కర్రీస్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. మీల్స్ కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని పక్కనే కనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు దాని పక్కనే ఒక హోటల్ ఉంది. అప్పుడు మాలేసుకోలేదు నేను, అందుకు నాన్ వెజ్ ట్రై చేద్దామని ఆ హోటల్కి వెళ్ళాను. ఈ హోటల్ వచ్చేసరికి దిండిగల్ నుంచి వచ్చేటప్పుడు బట్లగుండు అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాతే వెంటనే ఉంటుంది. భోజనం చేసి 1 or 2 కిలోమీటర్లు వస్తే రైట్ సైడ్ కొడైకెనాల్ వెళ్లే రూట్ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి కొడైకెనాల్ వెళ్ళాలంటే ఈ రూట్ నుండే వెళ్ళాలి. ఒక్కసారి అయినా వెళ్దాం అనుకున్నా, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. కేరళలోకి ఎంటర్ అయ్యే ముందే ఈ హిల్ స్టేషన్ వస్తుంది. ఆ కొండపైనే కుమిలే అనే టౌన్ ఉంటుంది. అది కింద నుంచి డ్రోన్ లో చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అయితే అనిపించింది. అటు ఇటు పర్వతాలు, మధ్యలో రోడ్డు, ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇక నైట్ అయిపోతుంది. ఫస్ట్ ఎరుమేలి అయితే వెళ్ళిపోదాం. ఈ పార్కింగ్లోనే రాత్రి కారును ఆపుకొని లోపలే పడుకున్నా. మార్నింగ్ లేచి బాత్రూమ్కి వెళ్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. కానీ తప్పదు కదా, ఎలాగోలాగో టాయిలెట్కి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చేసా. పార్కింగ్కి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాను. ఇరుముడికి దీపారాధన చేసుకొని ఈ ధర్మశాస్త్ర టెంపుల్కి వెళ్తున్నా. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళలో మ్యాక్సిమం 95% స్వాములు ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానం చేస్తారు.
రంగులు పూసుకొని డప్పు కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఈ పేట శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ అయ్యప్పని దర్శనం చేసుకుంటారు. తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ఈ అయ్యప్పని దర్శనం చేసుకుంటారు. ఇలా చేసే డ్యాన్స్నే పేట తుల్లాలు అంటారు. కృతయుగంలో విష్ణువుకి శివునికి పుట్టిన శాస్త అంటే కలియుగంలో ఈ అయ్యప్పే, ఆ యుగంలో శాస్త మహిషిని చంపిన తర్వాత ఆ క్రోధంలో మహిషిపై ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. దాన్నే పేట తుల్లాలు అంటారు. ఇక్కడ దాని సింబాలిక్ గానే స్వాములందరూ ఇక్కడ నుండి అక్కడి వరకు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఈ మధ్యలో స్వాములు ఇలా మసీదులోకి వెళ్ళి చాలా అపచారం అయితే చేస్తున్నారు. అసలు దీని స్టోరీ ఏంటంటే, ముస్లింలు పాలించే కాలంలో హిందువుల్ని వాళ్ళ భక్తిని సంప్రదాయాల్ని కించపరచడానికి ఇలా సమాధి చుట్టూ తిప్పించి హిందువుల్ని అవమానించేవారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి కానీ సమాధుల దగ్గరికి కానీ శ్మశానాల వద్దకు కానీ వెళ్ళకూడదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కానీ అది తెలుసుకోకుండా చాలా మంది గొర్రెలాగా ముందు వాళ్ళు ఎలా వెళ్తే వాళ్ళ వెనక అలా వెళ్ళిపోతున్నారు. అసలు గూగుల్ మ్యాప్లో కూడా ఈ మసీదుకి వావర్కి సంబంధం ఉందని ఎక్కడా ఉండదు. అసలు ఈ మసీదు పేరు వావర్ అని అస్సలు ఉండదు. మీరే చూడండి ఈ మసీదు పేరు అసలు ఏముందో. ఎక్కడైనా ఈ విషయం తెలుసుకొని ఆ మసీదుకు వెళ్లకుండా ఉంటారని ఆశిస్తున్నాను. సో ఆ ధర్మశాస్త్ర అయ్యప్పను నమ్ముకోండి చాలు. లోపలికి వెళ్తే ఆ కాలంలో అయ్యప్ప వాడిన కత్తులు ఇలా ఉంటాయి. నేను నమ్మను. ఈ గుడిలోని ఎరిమేల నుండి పెదపాదం చేయాలనుకునే వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నారు. మీరు ఒకవేళ పెదపాదం చేయాలనుకుంటే ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఇక్కడికి 3 years పిల్లలను కూడా మాల వేయించి తీసుకొని వస్తున్నారు. ఈ కన్యస్వాములకి అయ్యప్ప మీద ఉన్న అపారమైన భక్తిని చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. కానీ ఈ భక్తుల రద్దీలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని బాధపడుతున్నారు. ఏదేమైనా వాళ్ళ భక్తికి నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి నేను నీలక్కల్ వెళ్తాను. అక్కడ నుండి పంబకి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రైవేట్ వెహికల్స్ని అలో చేయరు. చూద్దాం, అలో చేస్తే వెళ్దాం, లేకపోతే నీలక్కల్లోనే పార్క్ చేసుకుని అక్కడ నుండి బస్కి వెళ్ళాలి. టికెట్ కాస్ట్ 50 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నీలక్కల్ మహాదేవుని దర్శించుకొని పంబకి వెళ్తాను. తర్వాత శబరిమలలో నా దర్శనం, అసలు పైన ఎక్కడ స్టే చేయాలి, టాయిలెట్స్ అసలు ఎక్కడున్నాయి, మళ్ళీ ఎప్పుడు నేను కిందకు వచ్చాను, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను అనే ఇన్ఫర్మేషన్ని ఇస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతుండండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.